ఐ వాస్ ఫీలింగ్ వెరీ 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 బ్యాడ్. ఎంత బ్యాడ్ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకుని కూడా కొద్ది సంవత్సరాలు అవుతుంది, ఇంతలోనే మొగుణ్ణి కాదని ప్రియుడు, ఆ ప్రియుడితో కలగలిపి ఘోరాతి ఘోరంగా మొగుడిని చంపించడం. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఏమవుతుందండి ఆడవాళ్ళకి? అసలు కామంతో కటకట్లాడిపోతూ ఉంటారా? అంత మదపిచ్చా? ఛే, మగోడు తన ఒకే ఒక అవసరం కోసం అందరు ఆడవాళ్ళని కోరుకుంటాడని చెప్పి నేను చదివింది ఉంది, అది తప్పు, అది ఫేక్. ఆడవాళ్ళు తమ అన్ని అవసరాల కోసం ఒక మగాడిని కోరుకుంటారన్నారు, అది తప్పు. ఆడ మగ ఈరోజు ఎలా తయారవుతారంటే వాళ్ళ కంఫర్ట్ అని చూసుకుంటున్నారు. కామ నా త్వరలో నా సిగ్గు నా లజ్జ అన్నట్టు, ఏదైతే కానీరా అన్నట్టు తయారైపోయారు. ఎంత దారుణమండి. వరంగల్కి చెందినటువంటి సుమంత్ రెడ్డి ఏంటి, అతను డాక్టర్. వాళ్ళకి సంగారెడ్డి వాళ్ళ బంధువులకి విద్యా సంస్థలు ఉంటే పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళారు. దానికన్నా ముందు ఫ్లోరా మరియా అని చెప్పేసి క్రిస్టియన్ సుమంత్ రెడ్డి, బట్ ఇతను కూడా క్రిస్టియన్ అంట. సో చర్చికి వెళ్ళేవాడు. అలా చర్చిలో ఈమె పరిచయం, ప్రేమ. దెన్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు, పెద్దలు నొప్పించారు. సరే విద్యా సంస్థలు అక్కడ ఉన్నాయి కదా, అందులో నువ్వు టీచర్గా చేస్తే అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకొని చెప్పాడు, తీసుకెళ్ళాడు. ఈ ఫ్లోరా కొంచెం లావు ఉందట, దాంతో వెయిట్ తగ్గలని చెప్పి జిమ్లో జాయిన్ చేయించారు. జిమ్ ట్రైనర్ ఎర్రోళ్ళ షామ్యూల్ సీమ్స్ టు బి హీ ఈజ్ ఆల్సో, సరే మన క్యాస్ట్లో వదిలేద్దాం, మతం గురించి మాత్రం మాట్లాడుకుందాం, ఓకే. దెన్ షామ్యుల్ ఈమె రిలేషన్ తెలిసింది. నిజంగా చెప్తున్నా, ఈ సుమంత్ రెడ్డి మీలో కొంత నచ్చకపోవచ్చు ఈ పదం అయితే, బట్ నేను వాడుతున్నా. ఎంత ఎర్రిబాగులోడు, ఎంత పిచ్చోడు అంటే ఆల్రెడీ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉందన్న విషయం తనకు అర్థమైంది. చెప్పినా ఆమె మరలదే కంటిన్యూ చేస్తుంది. అటువంటి ఆమెను వదిలిపెట్టాలి కదా, వదిలిపెట్టుకుని ఉన్నాడు. ఇది అది పెద్ద తప్పు. అదే ఇప్పుడు ఇతని మరణానికి కారణమైంది. అప్పటికే ఆమె అందంట ఫ్లోరా మరియా, నేను అతను మర్చిపోలేకపోతున్నా, నన్ను వదిలేసే విడాకులు ఇచ్చేసే, అయినా సరే ఏమైనా పట్టుకుని ఊగులాడతామంటే ఇంతకన్నా పిచ్చోడు ఉంటాడు. డాక్టరే అండ్ రెడ్డి, దట్ మీన్స్ ఓసీ, బాగానే సంబంధాలు ఏమి ఉంటాయి, దొరుకుతాయి. రెండో పిల్లని సరే చేసుకోవచ్చు డాక్టర్ కాబట్టి. నేను ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ విభజించిన అలా అంటలే. సొసైటీలో అవునన్నా కాదన్నా ఎలా చూస్తారంటే తెలుసు కదా. సో ఆ వేళ చెప్తున్నాను నేను. దెన్ వదిలేయకుండా అతను ఉన్నాడు. ఈలోపు సంగారెడ్డి నుంచి మరలా వరంగల్కి వచ్చేసారు. ఈడు నాకు విడాకులు ఇవ్వట్లా, నన్ను వదిలిపెడతలా, నాకు నువ్వే కావాలి షామి. అప్పుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజుతో కలిసి ఈ షామిని స్కెచ్ చేశారు. ఎక్కడైతే వరంగల్లో ఈ సుమంత్ది క్లినిక్ ఉందో, హాస్పిటల్ ఉందో, ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి వెళ్తాడు, ఏ రూట్లో వెళ్తాడు, ఏ రూట్లో వస్తాడు, మొత్తం స్కెచ్ చేశారు. ఫస్ట్ ప్లాన్ ఏ, యాక్సిడెంట్ చేసి చంపాలి. ప్లాన్ బి, మనమే చంపాలి. ఇలా మొన్న 20వ తారీఖున క్లినిక్ అయిపోయింది. ఇక రిటర్న్ అవుతున్న మూమెంట్లో అప్పటికి మొత్తం రెక్కి నిర్వహించారు, స్కెచ్ మొత్తం రెడీ చేసుకున్నారు, ఎక్కడ చంపాలేంటి ప్లాన్ వేసుకున్నారు, ఆ బట్టుపల్లి దగ్గర ప్లాన్. దెన్ వస్తున్న మూమెంట్లోనే అతను మిర్రర్ తగిలే విధంగా ఒక రాయి లాంటిది ఏదో మొత్తం ఇది చేశారు. అరే ఏదో తగిలింది అని చెప్పేసి కారు ఆపాడు. కారు ఆపగానే చుట్టుపక్కలకి ఎవరూ లేరు. అప్పటికే బండి మీద వచ్చారు, కనిపించకుండా హెల్మెట్లు పెట్టుకున్నారు. ఎవరెవరు? ఈ ఫ్లోరా మరియా బాయ్ ఫ్రెండ్ షామ్యూల్ అండ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు. ఇక ఇద్దరు కూడా కిందకి దిగినటువంటి ఆ సుమంత్ రెడ్డిని ఘోరాతి ఘోరంగా పొడిచి చంపేశారు. చనిపోయాడు అనుకున్న ఇది చూసుకుని కన్ఫర్మ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మర్డర్ అని చెప్పి పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. బట్ అతను బ్రతికే ఉన్నాడు, చావుబుద్ర మధ్య ఉన్నాడు. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. విచారణ చేస్తున్న పోలీసులు అర్థమైపోయారు. నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఇంట్లో భార్య కనుక ఉన్నైతే ఫస్ట్ అనుమానం భర్త మీదే వచ్చింది, భర్త కనుక ఫస్ట్ అనుమానం భార్య మీదే వచ్చింది. ఇది బేసిక్ అన్నమాట, పోలీసు యొక్క బేసిక్ అది రూల్. దాన్ని ఈ మీద అనుమానం వచ్చింది. కాల్ లెటర్ మీడియం కానీ చూస్తే ఆ శామ్యూల్, ఆ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, ఈ ఫ్లోరా మరియా, వీళ్ళు ముగ్గురే కలిపి ఇదంతా చేశారని అర్థమైంది. తీసుకొని లోపలేశారు. పాపం నిన్న మిడ్ నైట్ ఈ సుమంత్ రెడ్డి చనిపోయాడు. దండం పెట్టి మరీ చెప్తున్నారు, నాయన మీరు ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఇక మన ఇద్దరు కలిసి బతకడం వల్ల కాదు, విడిపోదని అనుకుంటే విడిపోండి, అంతేగాని అలాగే అంటి పెట్టుకుంటాను అనుకుంటే ఇదిగో
ఈ రాక్షసంగా మారిపోతారు, వదిలించుకుంది అనుకుంటారు, ఈ రకంగా చంపేస్తారు. వద్దు, అక్కడితో ఇక దరిద్రం వదిలింది అనుకోండి, శని వదిలింది అనుకోండి, మీ జీవితం మీరు బతికేసేయండి. కొంచెం కేర్ఫుల్గా మీ దగ్గర ప్రూఫ్ లేని పెట్టుకొని రేపటి రోజు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇవి చూపించి మీరు సేఫ్గా ఉండొచ్చు. లేదా మ్యూచువల్గా అగ్రిమెంటా, మ్యూచువల్గా డైవర్సా అన్ని కూడా సిస్టమేటిక్గా ఫాలో అయిపోయింది. వన్స్ నిన్ను కాదని ఆడైనా మగైనా నిన్ను కాదని వేరే వాళ్ళతో ఉంటున్నప్పుడు ఇంకెందుకు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక పనిస్తుంటే బతకవచ్చు, వాళ్ళతో బతుకుతాం, వాళ్ళతో ఉందాం అంటే ఇది ఇంత ఘోరంగా చనిపోవాల్సి ఉంటుంది. బట్ చాలా చాలా దారుణం, పాపం అనిపిస్తుంది ఆ డాటను చూస్తుంటే. మరలా చెప్తున్నా, ఆల్రెడీ తన భార్య వేరే వాళ్ళతో లీగల్ రిలేషన్లో ఉంది, వద్దు వద్దని చెప్పినా ఉంటుంది. నువ్వు వదిలిపెట్టాల్సింది పోయి తానే వదిలిపెడతానంటే వద్దు నాతో నువ్వు అంటూ ఉన్నావంటే ఎంత ఘోరం అసలు అది. అందుకే ఆ రకం చంపిందంటే అసలు ఏం చెప్పాలో నాకు తెలియడం వల్ల, బట్ చాలా చాలా దారుణం ఇదైతే.